అట్రోవాస్టాటిన్ మీ గుండె కొట్టుకోవటం ఆగకుండా మిమ్మల్ని కాపాడే అత్యంత ఇంపార్టెంట్ పిల్. ఎప్పుడైనా మీకు గుండెల్లో గానీ ఛాతీలో గానీ నొప్పి వచ్చినప్పుడు మనకి కొలెస్ట్రాల్ హై అయింది అనుకున్నారా, లేకపోతే బిర్యానీలు ఎక్కువ తినేస్తున్నాం అనుకున్నారా? ప్రతి 33 సెకండ్స్ లో ఒక ఇండియన్ హార్ట్ అటాక్ తో ఐదర్ హాస్పిటల్లోనే అడ్మిట్ అవుతున్నాడు లేదా చనిపోతున్నాడు. చాలా మందికి వాళ్ళకి అసలు బేసిక్ ఐడియా కూడా లేదు. లోపల LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మెల్లగా చేరుతుంది. కొలెస్ట్రాల్ ఇమీడియట్ సిమ్టమ్స్ ఏం చూపించదు, బట్ లోపల అది ప్లేగ్స్, క్లాట్స్ గా ఫామ్ అవ్వటం, ఇట్లా చేయటం మొదలు పెడుతుంది. ఎండ్ కి మీరు హాస్పిటల్ కి చేరిన తర్వాత కార్డియాలజిస్ట్ కి ఒక BMW మర్కో ఇప్పిస్తుంది. అట్రోవాస్టాటిన్ అనేది మన బాడీలో HMG-CoA అనే ఒక ఎంజైమ్ ని లివర్ లో నుంచి ఫామ్ అవటాన్ని ఆపుతుంది. దీనివల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ అనేది బాగా తగ్గి, ఎస్పెషల్లీ LDL అనేది ఈ విలన్ ని తగ్గించడం వల్ల మన బాడీలో క్లాట్స్ ఫామ్ అవటం తగ్గి, మన గుండెకి వెళ్లే ఆర్టరీస్ లో బాగా ప్రెషర్ బిల్డప్ అవటం లేదా బ్లాక్స్ ఫామ్ అవటం ఆగిపోతుంది. సిమిలర్ గా ఒకవైపు నుంచి LDL ని తగ్గించుకుంటూ ఒకవైపు నుంచి HDL ని పెంచుకోవటం వల్ల మన బాడీలో మన హార్ట్ కి ప్లంబింగ్ ఫిక్స్ అంతా అయిపోయినట్టే. జనరల్ గా డోసెస్ 10 mg నుంచి 80 mg పర్ డే తీసుకుంటాము, డిపెండ్స్ ఆన్ మీ LDL రిస్క్ ఎంత వరకు ఉందనే దాన్ని బట్టి. జనరల్ గా ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన మెడిసిన్. ఇదేదో ఒక 1 వీక్ 2 వీక్స్ లో తీసుకొని ఆపేది కాదు. బికాస్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయితే ఫార్మేషన్స్ మారితే మెడిసిన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ఎస్పెషల్లీ మనం పోస్ట్ హార్ట్ అటాక్ లేదా డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది చేస్తాం. బెనిఫిట్స్ ఏంటంటే LDL లెవెల్స్ ని బాగా తగ్గించేస్తుంది, మన హార్ట్ స్ట్రోక్స్ నుంచి కాపాడుతుంది, డెత్ నుంచి కూడా చాలా మందిని కాపాడిన రోజులు ఉన్నాయి. మన డయాబెటీస్ లో సర్వైవల్ ని ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ చేస్తుంది. మన కొలెస్ట్రాల్ వల్ల వచ్చే అప్ అండ్ డౌన్స్ ని స్టెబిలైజ్ చేస్తుంది. జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దీని వల్ల మజిల్ పెయిన్స్ ఉండటం, క్రామ్స్ ఉండటం, అది కూడా చాలా రేర్ గా. లివర్ ఎంజైమ్స్ అనేవి కొంచెం అబ్నార్మల్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అట్రోవాస్టాటిన్స్ లో, బికాస్ ఇది పని చేసేదే లివర్ ఎంజైమ్స్ మీద. సో దీంతో ప్రతి హాఫ్ ఇయర్లీ మీ ట్రైగ్లిసరైడ్స్ ని, LDL వాల్యూస్ ని చెక్ చేయించుకోండి అండ్ మీ హార్ట్ ని సేఫ్ గా ఉంచుకోండి. ఇంకా గూగుల్ చేస్తున్నారా నేచురల్ గా కొలెస్ట్రాల్ ఎట్లా తగ్గించుకోవాలని? మనం బిర్యానీలు తింటూ ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ నేచురల్ గా తగ్గాలంటే కష్టం. సో ఈసారి నుంచి సైన్స్ ని నమ్మి సప్లిమెంట్స్ ని దూరం పెట్టకండి.